చేసేద్దాం ప్రాంక్ కాల్. ఏమన్నా రెస్పాన్స్ ప్రాంక్ కాల్స్ కి అయితే సూపర్ గా అడుగుతూ ఉన్నారు. అటు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు, ఆంటీలు అంకుల్ అందరూ కూడా ప్రాంక్ చేయమని అడుగుతున్నారు. వాళ్ళ నుంచి మనం సెలెక్ట్ చేసాము. రాజు రిక్వెస్ట్ చేశాడు గౌతమ్ కి కాల్ చేసి ప్రాంక్ చేయమని చెప్పేసి. సో రైట్ మనం గౌతమ్ కి కాల్ చేసినాం. గౌతమ్ ది కాజల్ ఏ విధంగా ఆడుకోబోతుంది, ఎలా ప్రాంక్ చేయబోతుందో చూద్దాం. సో లెట్స్ కాల్ గౌతమ్. హలో హలో గౌతమ్ గారా అండి మాట్లాడేది? హలో గౌతమ్ గారా అండి మాట్లాడేది? అవునండి, ఎవరండి? గౌతమ్ గారు, నా పేరు సావిత్రి అండి. హలో, నా పేరు సావిత్రి అండి. మేము ఎంటీపీ రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నాం. హలో సావిత్రి ఎవరండి? నా పేరు సావిత్రి అండి. నేను ఎంటీపీ రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నా అండి. మేము కొత్త రెస్టారెంట్ ఒకటి లాంచ్ చేసాం సార్. రెస్టారెంట్ అండి? ఎస్ సార్. రెస్టారెంట్ ఏంటండి? రెస్టారెంట్ సార్, రెస్టారెంట్ అంటూ ఉంటారు కదా. రెస్టారెంట్ అండి, అవును సార్, రెస్టారెంట్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. మేము కొత్తగా లాంచ్ చేసాం సార్ ఈ రెస్టారెంట్. ఓకే. సో మేము ఫుడ్ కూపన్స్ ఇస్తున్నాం సార్. మీరు మీ గర్ల్ ఫ్రెండ్ మా రెస్టారెంట్ కి లంచ్ కి ఫ్రీగా రావచ్చు సార్. గర్ల్ ఫ్రెండ్? నాకు గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరండి. అయినా మీరు ఎవరండి? నా పేరు సావిత్రి అండి. నేను ఎంటీపీ రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎవరండి మీది? మేము ప్రతి ఊర్లో ఉన్నాం సార్. మీది ఏ ఊరో చెప్పండి. మాది హైదరాబాద్ అండి. హైదరాబాద్ అయితే ఇంకా సుఖాంతం సార్. ఏంటండి? హైదరాబాద్ అయితే ఇంకా సూపర్ సార్. ఎందుకంటే మాకు 3 బ్రాంచెస్ ఉన్నాయి సార్. మీరు హైదరాబాద్ లో ఎక్కడున్నారో చెప్పండి సార్. నేను ఎప్పుడు హోటల్కి వెళ్ళండి, నాకు అలవాట్లేదు. ఏంటి సార్? నేను ఎక్కువ హోటల్కి వెళ్ళండి, నాకు అలవాట్లేదు. రోడ్ సైడ్ హోటల్లో తింటా ఉంటాను. ఇది హోటల్ కాదు సార్, ఇది రెస్టారెంట్ సార్. ఫైన్ అండ్ డైన్ సార్. మీ గర్ల్ ఫ్రెండ్ తో క్యాండిల్ లైట్ డిన్నర్ కానీ లంచ్ కానీ మీరు హ్యాపీగా మీ గర్ల్ ఫ్రెండ్ తో చేయొచ్చు సార్. దానికి మేము ఫుడ్ కూపన్స్ ఇస్తున్నాం సార్. మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా సార్? అది పక్కన పెట్టండి. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కూడా మీరే అరేంజ్ చేస్తారా ఏంటి? చిచి కాదు సార్, చెయ్యం సార్. మేము అటువంటి పనులు చెయ్యం సార్. మేము ఓన్లీ అన్నం మాత్రమే పెడతాం సార్. మీరు దేన్ని కోసి పెట్టమంటే దాన్ని కోసి పెడతాం, కానీ దేన్ని తీసుకురమ్మంటే దాన్ని తీసుకురాలేం సార్. గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరండి. ఎక్కడ తీసుకొస్తారు నాకు గర్ల్ ఫ్రెండ్స్? అయితే మీరు మీ ఫ్రెండ్ తో రావచ్చు సార్. అంటే బాయ్స్ తో కూడా రావచ్చండి? బాయ్స్ తో కూడా రావచ్చు సార్. మీ ఇష్టం సార్, అది దట్స్ అప్ టు యూ. మీ ఇంట్రెస్ట్ సార్, మీ ఇంట్రెస్ట్ పైన డిపెండ్ అయి ఉంది. ఓకే. సో మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా సార్? మీ ఆర్డర్ చెప్తే నేను రాసుకొని మీకు ఫుడ్ కూపన్ ఒకటి రెడీ చేస్తాను సార్. మీరు ఆ ఫుడ్ కూపన్ ని నేను కొరియర్ చేయగానే మీరు ఆ కొరియర్ లో అందిన ఆ ఫుడ్ కూపన్ తీసుకొని మా రెస్టారెంట్ కి రావాలి సార్. అవునా? ఎక్కడుందండి మీరు రెస్టారెంట్? బేగంపేటలో ఉంది సార్. మీ ఏరియా సార్? మీరు ఎక్కడుంటారు? నేను జూబ్లీహిల్స్ ఉంటానండి. బంజారా హిల్స్ లో ఒక బ్రాంచ్ ఉంది సార్. అండ్ అలాగే ఫిల్మ్ నగర్ లో ఒక బ్రాంచ్ ఉంది సార్. ఎక్కడ ఉందండి? ఫిల్మ్ నగర్ లో టెంపుల్ ఉంది కదా సార్, FNCC టెంపుల్. ఓకే. దాని ఆనుకున్న గల్లీలో లోపలికి వెళ్తే డెడ్ ఎండ్ లో ఒక చిన్న గుడి ఉంది సార్. ఓకే. ఆ చిన్న గుడి దగ్గర చిన్న బండి ఉంది సార్. బండి అండి? అవును సార్. బండి మీద అమ్ముతారా? రెస్టారెంట్ అన్నారు? బండే సార్, బండే రెస్టారెంట్. బండి రెస్టారెంట్ అందరూ ఎక్కడ కూర్చోనండి? ఆ బండి పేరు ఎంటీపీ రెస్టారెంట్ సార్. ఏంటండి? ఆ బండి పేరు రెస్టారెంట్ సార్. పొద్దున్నుంచి రెస్టారెంట్ అండి. మీరు ఫ్రెండ్స్ అమ్మంటున్నారు? మీ ఇష్టం సార్, ఎవరితో అన్నా రావచ్చు, ఎంతమందితో అన్నా రావచ్చు. మేమైతే ఇద్దరికి ఫ్రీ ఫుడ్ ఇస్తాం సార్. మీరు ఎంతమందినైనా తీసుకురావచ్చు సార్. పొద్దున 9 లోపు టిఫిన్ అన్ని అయిపోతాయి సార్. కర్రీస్ అవి కూడా. ఏంటి సార్? ఆఫర్లు ఏమైనా ఉంటాయండి మీ దగ్గర? మేము కొత్తగా స్టార్ట్ చేసాం సార్ ఇట్లాంటి ఆఫర్స్. ఓకే. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నేను అన్ని డీటెయిల్స్ రాసుకుంటారు సార్. మీరు వెజ్ కావాలంటే వెజ్, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్, ఒక స్టార్టర్, ఒక మెయిన్ కోర్స్ అండ్ స్టార్టింగ్ లో సూప్, ఒక డిజర్ట్ 4 ఇస్తాం సార్ ఫ్రీగా. ఏంటి సార్? ఇంకేమైనా ఇస్తారా? 4 ఇస్తాం సార్, అంతకంటే ఎక్కువ ఇవ్వము సార్. లాస్ట్ లో టూత్ పిక్ సోంప్ కూడా ఇస్తాం సార్. అవునా? అవును సార్, ఇస్తాం సార్. అది కూడా ఫ్రీ. ప్రతి రెస్టారెంట్ ఇస్తారండి? ఏంటి సార్?
అది ప్రతి రెస్టారెంట్ ఇస్తారు కదా. అది కానీ ఈ 4 ఐటమ్స్ ఫ్రీగా ఇవ్వరు కదా. అవునా? అవును సార్. మీ చైతన్యం కూడా తీసుకురండి మీకు కూడా ఉంటే. ఏంటి సార్? మీకు కూడా చైతన్యం కూడా ఉంటే చైతన్యం కూడా తీసుకురండి, మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. అర్థమైపోయిందా? గుర్తుపట్టేసావా? నాకు తెలియదు అనుకుంటున్నా. గౌతమ్ ఎట్లా గుర్తుపట్టేసా గౌతమ్? నీ వయసు తెలీదా? సారీ, నీ వాయిస్ తెలీదా? డైలాగ్ లో ఎగ్జాక్ట్ కూడా బయటకు వచ్చింది, నీ వయసు నీ వాయిస్. కాదల్లా పొరపాట్లు వచ్చేది. పర్లేదులే ఎంత నా వయసు? సారీ సిస్టర్, ఏమనుకోవద్దు. ఏమనుకోను, అస్సలేమనుకోను. మీ వాయిస్ ఎవరికి సిస్టర్ హైదరాబాద్ లో? ఓకే. హైదరాబాదే కాదు, ఏ ఏరియాలో ఉన్నా సరే కాజల్ వాయిస్ ఇట్లా గుర్తుపెట్టేస్తారు అంతే, ఇంకా అంత బ్యూటిఫుల్ వాయిస్. అవునన్నా, నువ్వు కూడా స్పెషల్ అన్న హైదరాబాద్ లో. నేను హైదరాబాద్ లో చాలా స్పెషల్, మన వాయిస్ చాలా స్పెషల్ హైదరాబాద్ లో. ఎనీవేస్, నిన్ను రాజు ఫ్యాన్ అన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గౌతమ్, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ అన్నా. ఇంతకీ నిన్ను ఎవరు ప్రాంక్ చేయమన్నారు తెలుసా? ఎవరన్నా? రాజు, నీ ఫ్రెండ్ రాజు మెసేజ్ చేసిండు నిన్ను ప్రాంక్ చేయమని, అందుకే కాల్ చేసి ఇలా ఆడుకున్నాం. థ్యాంక్స్ అన్నా. మీ ఫ్రెండ్ రాజుకి ఏమైనా చెప్తావా? రాజుకి హాయ్ చెప్పాలన్నా. ఓకే, నీ తరపు నుంచి కాజల్ చైతు తరపు నుంచి కూడా రాజుకి హాయ్. హ్యాపీగా రాజు, ప్రాంక్ కాల్ చేసాం కానీ బిస్కెట్ అయింది. సిస్టర్ ఇంకా ఉన్నారు, హాయ్ చెప్పిన బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా. చెప్పు మరి లిస్ట్. రాజు, సాయి, భరత్ అన్న, ఇంకా మా బిగ్ ఫ్రెండ్ చైతన్య కూడా హాయ్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బిగ్ గా ఎందుకన్నావు నాకు అర్థమైందిలే. థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మా తరఫు నుంచి స్పెషల్ హాయ్. ఓకే ఓకే అన్న, థ్యాంక్స్. చెప్పు గౌతమ్. హాయ్ సిస్టర్, నీకు చెప్పబోవేంటి? అడుగుతున్న తర్వాత చెప్పావు నువ్వు. కాదు సిస్టర్, అవసరం లేదు బ్రదర్. అబ్బా, నేను హర్ట్ బ్రదర్. సారీ సిస్టర్, నీ ముందే నీకు పెద్ద హాయ్. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్, నైస్ టాకింగ్ టు యూ. ఓకే సిస్టర్, టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.